ఇలా 4 పదాలు ఇచ్చేసి ఈ పదం వచ్చేసి ఈ సంధికి సరిపోదు, అంటే సరికానిది ఏంటి అని అడుగుతున్నారు. ఓకేనా ఫ్రెండ్స్? సో విడదీసి రాయండి, కలిపి రాయండి, ఇది ఏ సంధి అలా అడగడం లేదు. 4 ఆప్షన్స్ ఇచ్చేసి ఈ ఈ సంధికి ఈ పదం అనేది సరి అయినదా కాదా అని ఇలా అడుగుతున్నారు రివర్స్గా. ఓకేనా ఫ్రెండ్స్? సో మనం 4 చూసుకోవాలి, ఏది ఈ సంధికి సెట్ అవుతుంది, ఏది ఈ సంధికి సెట్ కాదు అనేది ప్రతి ఒక్కటి టైం టేకన్ ప్రాసెస్ అనమాట. అలాగే కవి పరిచయాలు అయితే ఒక కవి ఇచ్చేసి ఆయనకు సంబంధించినవి 4 ఇచ్చేస్తాడు ఆప్షన్స్లో. ఇందులో ఆయనకి సరి అయినది లేకుంటే సరి కానిది ఏది ఇలా అడుగుతున్నాడు. అలాగే అర్థాలకు సంబంధించి కూడా బిట్ అయితే మనకు తెలిసిందే కదా, అర్థాలకు సంబంధించి కూడా బిట్ అనేది ఇస్తున్నారు. వెరీ ఈజీగా అయితే ఇవ్వరు, ఒక్కటే ఒక బిట్ ఇస్తారు అర్థాలకు సంబంధించి, బట్ వెరీ టఫ్గా ఉంటుంది. ఓకేనా? అర్థాలకు సంబంధించి మనం దాన్ని చూసి ఏది సెట్ అవుతుంది ఏంటి అని మనం చూసి పెట్టేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే నానా అర్థాలకు సంబంధించి కూడా మనకు బిట్ తెలుగులో వస్తుందని తెలుసు. అలాగే సమాసాలు ఎలా అడుగుతున్నారంటే సమాసం పేరు ఇచ్చేసి కింద 4 ఇచ్చేస్తాడు. ఇందులో ఈ సమాసానికి సెట్ అయ్యే సమాసం ఏంటి, సరి కానిది ఏంటి ఇలా అడుగుతున్నాడు. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే గణాలకు సంబంధించి, అలాగే అలంకారాలకు సంబంధించి 17th మనకి వచ్చేసి ఉపమాలంకారం సంబంధించి అయితే బిట్ రావడం జరిగింది. సో అలంకారం సంబంధించి కూడా బిట్ అనేది మనకి ఖచ్చితంగా వస్తుందని తెలుసు. సో వాటిని కూడా చూసుకోండి. అలాగే నిర్వచనాలు అయితే ఇంకా అడుగుతారని తెలుసు, నిర్వచనాలు కూడా చూసుకోవాల్సిందే. నెక్స్ట్ విద్యా దృక్పథాల్లో వచ్చేసి మనకి ఎన్సిఎఫ్, ఆర్టీఈ ఇలాగా అడుగుతున్నారు. వీటికి సంబంధించి కూడా బిట్ అనేది గ్యారంటీ. బిట్ అనేవి వీటిలో వస్తాయని తెలుసు, బట్ వాళ్ళు అడగడం ఏంటంటే ఫుల్ ఆఫ్ అప్లైడ్ మెథడ్, అన్నీ చదివి దాంట్లో ఏది దానికి సెట్ అవుతుంది అని వెతుక్కోవాలి. సో ఫస్టే మనం క్వశ్చన్ చదివేటప్పుడే కాన్సన్ట్రేషన్గా చదవాలి. నెక్స్ట్ విశ్లేషణకు సంబంధించి మెథడ్స్లో విశ్లేషణకు సంబంధించి 4 ఆప్షన్స్ ఇచ్చేస్తాడు. అందులో దీనికి సెట్ అయ్యేది ఏంటి, సెట్ కానిది ఏంటి అని ఇలా అడుగుతున్నాడు. సో ఇంగ్లీష్ వచ్చేసి ఆబ్వియస్లీ మనకు అన్నీ తెలిసిన టాపిక్స్ గురించి అయితే బిట్స్ రావడం జరుగుతుంది. టెన్సెస్కి సంబంధించి, సైలెంట్ లెటర్కి సంబంధించి ప్రతి ఒక్క పేపర్లో బిట్ రావడం జరుగుతుంది. సో మనకి సైలెంట్ లెటర్కి సంబంధించి ఒక్కసారి చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా? 10th క్లాస్లో అయితే ఉన్నాయి సైలెంట్ లెటర్కి సంబంధించి, ఒకసారి ఆ పేపర్ చెక్ చేయండి, తెలిసిపోతుంది మీకు. ఓకేనా? దీనికి సంబంధించి కూడా బిట్ గ్యారంటీ. అలాగే పోయెట్స్కి సంబంధించి ఒక బిట్ అయితే రావడం జరుగుతుంది. ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, అలాగే 4 సెంటెన్సెస్ ఇచ్చేసి దీంట్లో కరెక్ట్ది ఏంటి, కరెక్ట్ కానిది ఏంటి ఇలా అడుగుతున్నారు. ఇంకా మ్యాథ్స్కి సంబంధించి అయితే ఆబ్వియస్లీ మనకి ప్రాఫిట్ గురించి అయితే బిట్ ఖచ్చితంగా వస్తుందని తెలుసు. ఇంట్రెస్ట్కి సంబంధించి, అలాగే సర్కిల్కి సంబంధించి అయితే ఒక బిట్ అయితే రావడం జరుగుతుంది. సో ఇలాగ బిట్స్ అయితే ఇలా ఉన్నాయి. పేపర్ అయితే ఈజీగానే ఉంటుంది, బట్ చదివి దాన్ని అర్థం చేసుకొని మనం ఆన్సర్ చేసే లోపల టైం అయిపోతుంది. అలా ఉంది ప్రస్తుతం పరిస్థితి అయితే. సో ప్రతి ఒక్కరూ మనము ఏం చదివినా, ఎంత చదివినా కూడా ప్రజెంటేషన్ అనేది ముఖ్యం అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఎవరైతే భయపడి టెన్షన్ పడతారో వాళ్ళు గెటాన్ అవ్వలేరు. ఎటువంటి టెన్షన్ లేకుండా కొద్దిగా చదివినా కూడా ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్తో వెళ్ళి బాగా రాసేవాళ్ళు గెటాన్ అవుతారని చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఎవరు ఎటువంటి భయం లేకుండా టెన్షన్ అనేది అస్సలు పెట్టుకోవద్దండి. ప్రశాంతంగా రాసిరండి, ఎందుకంటే అన్నీ ఈజీగానే ఉంటాయి. నేను బాగా రాస్తాను, బాగా రాయగలను అని మనం పాజిటివ్ మైండ్తో వెళ్ళి ఎగ్జామ్ అనేది బాగా రాసి రావాలి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.